హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారా విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించిండు. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. మన ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే, ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసింది. మనం అందరం చూడాలి, ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి. తెలంగాణ కాదు, తెలుగులో చూడాలి. ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, గాలి నీళ్ళు తాగేటోళ్ళు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిండు ఘోరాలు. తర్వాత ఇంటర్వ్యూల తర్వాత పోరాటం ఇలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్గా ఉందన్న. అసలు రియాలిటీ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ, ఒక్కొక్క ఈ అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్న, ఆడవాళ్ళ మానభంగాలన్న, ఆ బతుకమ్మ కానీ, బదన్పల్లి ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లి అక్కడ ఘోరాలు చూస్తుంటే, ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగిందా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం, అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఎవరు చూడొద్దు అన్న, ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, మన హక్కు, మనం చూడాల్సింది, అందరు చూడాల్సిన సినిమా. అన్నీ బాగున్న సినిమా. దాంట్లో మెయిన్ హీరో అంటే మనకు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ పటేల్, మామూలుగా ఉండదు. అండ్ క్లైమాక్స్లో మనకు ఇండియన్ ఆర్మీ వస్తుంది భయ్య, గూస్ బంప్స్, 3 క్యారెక్టర్లు అంటే ఇండియన్ ఆర్మీ కమాండర్స్ వస్తారు ఫైనల్లో. సూపర్ ఉంటుంది. చాలా ఎంట్రీస్ ఉన్నాయి. బాబీ సింహ కావచ్చు, ప్రేమ మేడం కావచ్చు, ఇంద్రజా మేడం కావచ్చు, చాక లైలమ్మ చేసింది, మామూలుగా లేదు, సూపర్ ఉంది. సీజీ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. అనసూయ బతుకమ్మ సీన్ అయితే ఇంకా అది పీక్స్ అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరండి, ఎవ్రీవన్ సూపర్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. యాక్టింగ్ చాలా బాగుంది. సీజీ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో, బట్ అది మీరు అసలు గుర్తుపెట్టలేరు. సీజీ అన్నట్లు లేనే లేదు, చాలా న్యాచురల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. నేను ఇంకో 1-2 టైమ్స్ అయినా వస్తా పక్క. అంటే దీని ద్వారా ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ ఏంటనేది తెలుస్తుంది. 100% తెలుస్తుంది హిస్టరీ. ఎందుకంటే 2024లో ఉన్నాం ఇప్పుడు. మనకు పాస్ట్ వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ రజాకార్, అది మనకు క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగా నచ్చింది సినిమా, బాగుంటుంది. రేటింగ్ మీరు ఎంత ఇస్తే దానికి బైక్ బై. అస్సలు ఏం లేదు భయ్య. చరిత్ర మేబీ నాకు కూడా తెలిసిందే కొంచెం కాబట్టి చరిత్ర గురించి నేను చెప్పలేను. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్లో ఉంది సినిమా, బాగుంది. ఆ సౌండ్ మనకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా లాస్ట్ సాంగ్ ఒకటి క్లైమాక్స్లో ఉంటుంది, మామూలుగా లేదు. భీమ్ సిసిలేరియో బాగా కొట్టాడు, మ్యూజిక్ మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది. కరెక్ట్ అయితే అల్టిమేట్గా చేసారు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. రజాకార్ అనే సినిమా, ఇలాంటి సినిమా చాలా తక్కువ వస్తాయి, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వద్దు భయ్య. మహిళా శక్తిని తెలంగాణ మహిళా శక్తిని చూపించారు అన్న. లేడీస్ అంటేనే ఒక శక్తి అన్న, వాళ్ళ ఒక దైవం. లేడీస్ని గౌరవించడమే నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతం. దేవత లెక్క చూసుకుంటే మనకు లైఫ్ అనేది ఉంటుంది. వాళ్ళ కళ్ళు మన్ని అంటే పగిలిపోతుంది మనకు. అది రజాకార్ అనే మూవీ అయితే బాగుందయ్యా. అలా అని కాదన్న, సినిమా బాగుంది. అంటే ఒక మంచి కాన్సెప్ట్. ప్రతి ఒక్కరు ఇలాంటి అంటే చూడాలి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి, ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏంటంటే ఒక లైఫ్ ప్రపంచంలో ఎలా జరుగుతుంది ఏంటనే దాని గురించి చూపించారు. జరుగుతున్నాయి కాబయ్యా, జరుగుతున్నాయి. కాకపోతే మనం ఇక్కడ సిటీలో ఉండడం వల్ల జరుగుతున్నాయి, కానీ ఇంకా నాగరికత లేని లోకాలు చాలా ఉన్నాయి, ఊర్లు చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను అంతే. రజాకార్ ఇది ప్రతి ఒక్క హిందూ దేశంలో, భారత భూమి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క మతస్థుడు, కులస్థుడు చూడాల్సిన సినిమా ఇది. ఎంత బాగా అనిపించిందంటే సినిమా, అసలు ఆ టైంలో కులం అనే మతం అనేది అడ్డు పెట్టుకొని వీళ్ళు చేసిన చేతగాని పనులు, మహిళను హింసించడం కానీ, నోరెత్తిన ప్రతి నాలుగుని తెగ కోయడం కానీ, మానభంగాలు కానీ, నోరు మెదిపిన ప్రతి ఆడబిడ్డని చెడపడం కానీ, అసలు ఎంత క్లియర్గా చూపించారంటే అన్ని సినిమాలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమాని ఎలా తీయాలి, ఎలా చూపించాలి అనేది అలా క్లియర్గా చూపించారన్న. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్గా గుండెకి హత్తుకుపోతుంది. చాకల ఐలమ్మ క్యారెక్టర్ కానీ ఇందులో ఇంద్రజ గారు చేశారు, వేరే లెవెల్ అనిపిస్తుంది.
ఒక ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇందులో వచ్చే పేర్లు నరసింహారెడ్డి, రాజారెడ్డి, రాజీరెడ్డి ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది ఎంత పోరాటం చేశారు. ఈ హైదరాబాద్ అనే ఒక టెరిటరీని భారతదేశంలో కలపడానికి ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే నిజాం పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. ఆడపిల్లలు కావచ్చు, అసలు తినడానికి తిండి లేక ఎలా చనిపోయారు అనేది అయితే చాలా బాగా చూపించారన్న. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక్కడ మతమో కులమో గొప్పది కాదు, మన పుట్టిన ఈ గడ్డ గొప్పది, అది తెలుసుకోవాలి అన్న. ఇది పొలిటికల్గా లేదన్న. వీళ్ళు చాలామంది ఏంటంటే మతాలని వ్యతిరేకంగా స్ప్లిట్ చేసి ఎలా వెతకాలి అని ఆలోచించిన ఒక చిన్న ఏమంటారు స్వార్థం. ఆ స్వార్థం వల్ల పుట్టి కొన్ని వందల మంది కష్టాలు పడ్డారు అని చూపించారన్న. అన్న ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు ఇందులో ఒక్కొక్క సీన్ అనిపిస్తుంది అన్న, రోమాలు నొక్కు పెట్టుకుంటాయి. ఒక్కొక్క చోట వందే మాత్రం అన్న ప్రతిసారి అరే నీది ఏ మతమైనా ఇక్కడ పుట్టిన తర్వాత నువ్వే వందే మాత్రం అనాలి అనేదైతే నాకు క్లియర్గా అనిపించింది అన్న. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పుట్టి ఈ గాలి పీల్చి ఈ నీరు తాగి పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టడం అనేది చాలా తప్పు కదా. ఈ విధంగా ఎక్కడ కానీ అంటే ఒక మతానికి సంబంధించి ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువ అని ఎక్కడ చూపించలేదన్న. ఎవడో ఒకడు స్వార్థం కోసం చేసిన తప్పుని నిజాం గారు ఏదో చేయాలనుకోబోయి ఆయన మధ్యలో ఇద్దరు మధ్యవర్తులు చేసిన తప్పుని ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. ఇక్కడ ఈ సినిమాకి ప్రతి ఒక్కడు రావాలి, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు రావాలి. ఆయన గురించే లాస్ట్లో మాట్లాడదామని ఆగాను. ఉక్కు మనిషి యూనిటీ ఆఫ్ స్టాట్యూ అంటారనుకుంటా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటారనుకుంటా. ఎందుకంటారు అనేది ఈ సినిమా చూసే వరకు నాకు అర్థం కాలేదు. ఆయన్ని ఉక్కు మనిషి అంటారనేది నేను విన్నాను, చాలాసార్లు చదివాను కూడా. బట్ ఆయన చేసిన ఒక మంచి వల్ల ఒక రాష్ట్రం ఏర్పడి ఇంత హ్యాపీగా ఉన్నామంటే అసలు వేరే లెవెల్ చెప్పాలి. అసలు ఆయన చచ్చి ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్లో గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కటి గుండెల్లో అయితే ఉంటాడన్న. ఇదైతే నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. జై సర్దార్ వల్లభాయ్ పటేల్. థ్యాంక్ యూ. రజాకాయ చూసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే మనం ఒక భారతదేశంలో పుట్టినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన ఇండియా అంటేనే మన ఒక ప్రతిదీ ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంటే మన ఒక భారతదేశంలో ఉన్న ఒక జెండాగా ఎంత మన పవర్ ఉంటుందో మన ఇండియా అంటే అంత పవర్ ఉంటుంది. రజాకాన్లు అంటే అప్పట్లో ఎట్లున్నారంటే ఈ సినిమాలో చూపించారు. ఒక చార్మినార్ అంటే అప్పుడు ఎలా ఉందో చూపించారు, ఒక పురాణాపులు అంటే ఎలా ఉందో చూపించారు, ఒక అసెంబ్లీ అంటే ఎలా ఉందో చూపించారు. అప్పట్లో ఉన్న ఒక అలా మనుషులు మనం ఇప్పుడు ఈ దేశంలో మనం ఉన్నామంటే, మనం ఒక హైదరాబాద్లో ఉన్నామంటే అది మనం ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన నిజాం నుంచి మనం ఒక భారతదేశం తీసుకొచ్చిన వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే నిజాం నుంచి మన ఒక ఇండియన్లుగా తయారు చేసిన వాళ్ళకి నిజంగా సెల్యూట్ కొట్టాలి వల్లభాయ్ పటేల్కి. చెప్తే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. ఇది ఒక ఇక్కడ మన ఇండియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ వచ్చి మన పాకిస్తాన్ పొగడడం కాదు. ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నా కూడా మన ఇండియాని పొగడాలి. హిందూ ముస్లిం బాయ్ లెక్క ఉంటేనే మన భారతదేశం ఎప్పటికి ముంగడికి పోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకొని మన హిందూ సంప్రదాయం ఉన్న వాళ్ళు ఎప్పటికి స్టోరీ స్క్రీన్ ప్లే ఇది పొలిటికల్కి సంబంధం కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయానికి సంబంధించిన సినిమా. ఇది మెయిన్ అదే, ఇది పొలిటికల్ సంబంధం కాదు. మన నిజాం కాలం ఎలా ఉన్నారో, ఎలా పరిపాలించారో సినిమా చూపించారు. రియాలిటీ అనిపించింది, 100% రియాలిటీ అనిపించింది ఈ సినిమా. ఎందుకంటే రియాలిటీ నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక నిజాం కాలం నుంచి మన ఇండియన్స్ వరకు వచ్చిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక ముస్లిం, హిందూ ఒకటే చెప్తున్నానా, ఇక నుంచి అయినా హిందూ ముస్లిం బాయ్ లెక్క ఉండాలి. ఒకడో వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముస్లిమ్స్ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. మనం ఇండియాలో మన భారతదేశంలో ఎలా ఉంటామో అట్లనే ఉండాలి. ఇక్కడ పుట్టి ఇక్కడే ఉండి ముస్లిమ్స్ అయినా కానీ జై బోలో భారత్ మాతాకి జై. ఏ సీన్ బాగా నచ్చింది? లాస్ట్ సీన్ నచ్చింది. ఎందుకంటే మన ఒక దేశం కోసం అంత ప్రౌడ్. మన నిజాంలో నుంచి మన ఒక డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా చిన్నపిల్లలకు చూపించాలి. చిన్న వాళ్ళకి ఇప్పుడు స్కూల్స్లో ఉంటారు కదా, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్ చదువుకున్న వాళ్ళకి చూపిస్తే అప్పటి వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు మనం ఇంత ఇలాంటి సినిమా చూస్తే మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సినిమా మాత్రం సూపర్ ఉంది. బోలో భారత్ మాతాకి జై. ఐ లవ్ యూ ఇండియా. ముస్లిం బాయ్.
మన భారతదేశంలో ఉండి ఎక్కడో పాకిస్తాన్లో వచ్చి ఇక్కడ వచ్చి మన ఇండియాని పొగడకుండా పాకిస్తాన్ పొగడం అట్లాగా మన భారతదేశంలో పుట్టినందుకు మన జై బోలో భారత్ మాతాకి జై అనాలి. అది మన హిందూ సంప్రదాయం. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఓల్డ్ సిటీ అనేది ఎలా చూపించారంటే చార్మినార్ కానీ ఒక నిజాం కాలనీ కానీ ప్రతిదీ అన్నీ మంచిగా చూపించిండు. హ్యాట్సాప్ చెప్పాలి. ఒక ప్రౌడ్గా మనం ఒక చిన్నగా ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ సినిమా చూస్తే. మన ఒక భారతదేశం మనం పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇలాంటి సినిమా తీసినందుకు కూడా మనం చాలా గొప్పగా ఫీల్ కావాలి. డైరెక్టర్ తీసినందుకు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఈ సినిమా చూడాలి. మన హిందూ ముస్లిం అంటే ఏందో తెలుసుకుంటాం, అందరం కలిసి ఉండాలి. ఈ సినిమా చూసి అందరు కలుస్తారు. ఇప్పుడు అంటే కలవాలి. మన ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఒక మన బయటోడు వచ్చి ఓడో ఒకడు వచ్చి పాకిస్తాన్ వాడు వచ్చి మన హిందూ ముస్లింకి రెచ్చగొట్టడం అనేది అలాంటివి జరగకుండా ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడాలి. బయటోడు ఎవడని వచ్చిందనుకో మనం వన్ గెట్ అవుట్ అనాలి. అంతేగాని మన భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ వాళ్ళు మన ఇండియన్స్ లెక్క ఉండాలి. జై భారత్ మాతాకి జై అనాలి. అప్పుడు మనకి మన ఇండియా అనే స్వతంత్రం వచ్చినట్టు మనం అనుకోవాలి. బోలో భారత్ మాతాకి జై. రియల్ కదా, అంత రియాలిటిక్గా, అంత న్యాచురల్గా, అంత సినిమాటిక్లో చాలా బాగా చూపించారు ప్రతి ఒక్క. ఫస్ట్ డైరెక్టర్ గారికి సార్ మీకు దండం పెట్టాలి. బెస్ట్ లెవెల్ అండి. ఇప్పుడు నేను ఒక KGF RRR సినిమా ఆ రేంజ్లో ఈ సినిమా అంటే నేను అది ఎక్స్పెక్టేషన్ చేసిపోయాను కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన సినిమా ఇక్కడ టచ్ అయింది. నిజంగా చెప్తున్నా, బాడీలో ఇట్లా షవరింగ్, ఒక్కొక్క డైలాగ్ అంటే ప్రతి ఒక్క సీన్స్ వస్తుంటుంటాయండి. ఏంద్రా ఇది అసలు ఎక్కడికి తీసుకెళ్తుంటే పీక్స్. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ అయ్యే కొద్ది ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు పీక్స్కి తీసుకెళ్ళింది లాస్ట్ వరకు. ఎక్కడ బోర్ అనిపించేది. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్క నాకైతే ఎక్కడ కాంట్రవర్సీ అన్నట్టు అనిపించలేదు. జరిగిందే చూపించాడు. సో కొన్ని ఏదైనా సినిమాటిక్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ కాంట్రవర్సీ అనిపించలేదు. ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు సినిమాని చూడాలి. ఇప్పుడు ఎవరైనా ముస్లిం హిందువులు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి ఏదో ఒకటి, అది కులమే అవ్వచ్చు, ప్రాంతమే అవ్వచ్చు, భాష యాస ఏదైనా కావచ్చు, వచ్చి చిచ్చు పెడతా అని పాలిస్తా అంటే మనని కుళ్ళు పెడతా అంటే ఎవరైనా ఊహించుకోరు. ఇక్కడ ఉన్న ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు, హిందూ ముస్లిం అందరూ కలిసి ఉన్న ప్రతి ఒక్కడు ఇండియా అనుకునేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమాని గర్వించదగ్గ తల ఎగురుకోవాలని చూస్తాడు. నేను ఒకటే అనుకుంటున్నా, నా భాష ఏంటంటే నేను ఇండియా మేరా భారత్ అని అనుకోవాలనిపించే ప్రతి ఒక్క యువకుడు వచ్చి చూడాలి. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సో ఎవరు మిస్ కాకండి. సినిమా చూసిన తర్వాత ఇది నిజం కదా అని ఒక స్టోరీ మోటివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే అప్పట్లో అంత మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నారా అనే ఫీలు, ఆ గూస్ బంప్స్, ఆ మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నాకైతే కాంట్రవర్సీ చేసినట్టు అనిపించలేదు. సో మీరు కూడా చూసి ఒక కాంట్రవర్సీ అయితే చెప్పండి. ఆల్రెడీ ఈ సినిమాని ఆపాలని అనుకున్నారు, బట్ ఈ సినిమా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సినిమా చూడండి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిందంటే దాంట్లో మంచి పాయింటే, మంచి కథనం, మంచి నిజం ఉంటేనే కదా రిలీజ్ అవుతుంది, లేకుంటే అప్పుడే ఆపేస్తారు కదా. సో ఇప్పుడు చూడండి సినిమా, ఇప్పుడు డెబేట్లు పెట్టండి, ఇప్పుడు జనాలకు చెప్పండి ఏది తప్పు ఉందో, ఏది రైటో, ఏది అబద్ధమో ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు ఆపడం ఎందుకు, ఇప్పుడు ఆపడానికి ట్రై చేయండి మీరు సినిమాని. ఒక ఇండియాగా, ఒక నా ఇండియా ఇది, వేరేవాడు ఎవడన్నా పాలిస్తే నేను ఎందుకు కూక్కుంటా, ఒక ఇండియనోడిగా అని చూడండి సినిమా. అదే కోణంలో ఎందుకు చూస్తారు అని నేను అనుకుంటున్నా. ఒక చరిత్రలాగానే చూపించారని నేను అనుకుంటా. బట్ ఏదైనా సినిమాటిక్గా అవి ఉంటే ఏదైనా తప్పు ఉండొచ్చు. ఇప్పుడు తప్పు చేయని మంచిగా ఉండడు, ఎవరు ఉండరు. ప్రతి ఒక్క మోటివేషన్ సీన్స్, డైలాగ్స్, BGMs, వచ్చే క్యారెక్టర్స్, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎలివేట్ చేయడం, ఇది మనది మనం అనేది చాలా నా వరకు చాలా బాగా నచ్చింది. అది లాస్ట్కు వాళ్ళే ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళే ఒక డైలాగ్ చెప్తారు. సో ఇక్కడ మనం కాలేము, మన వాళ్ళ కాదని వాళ్ళు అప్పగిచ్చేసి మన హైదరాబాద్ మన హ్యాండ్ ఓవర్లో వచ్చేస్తుంది. అది నిజం. అంటే సినిమా చూసిన తర్వాత మీకే రియలైజ్ అనిపిస్తుంది. అప్పుడు మీరు కాంట్రవర్సీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని నా ఒపీనియన్. బట్ అందరూ ఇప్పుడు నేనే తోపు అని కాదు. సో నాకు నచ్చిన పాయింట్స్, నాకు ఇది ఒక హిందువుగా, ఒక ఇండియన్గా నాకు హక్కు ఉంది, కానీ ఒకరిని విమర్శించి ఒకరిని చేసే హక్కు నాకు లేదు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం మాట్లాడే నిజం చెప్పడంలో కొన్ని వాస్తవాలు, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి 100% ఉండాలని ఎవరికి గ్యారెంటీ లేదు. పుట్టిన మనిషి, మన జన్మనిచ్చిన అమ్మకి 100 మార్క్స్ పడతాయి, ఎవరికి మార్క్స్ పడతాయి. ఎవరు తోపు కాదు ఇక్కడ. ఎందుకంటే కొన్ని నిజం చెప్పడం వల్ల వాస్తవాలు అనేది కాంట్రవర్సీ అవుతుంది. అది నేనన్నా కావచ్చు, హీరోయినా కావచ్చు, నరేంద్ర మోడీ గారు వచ్చి ఎవరైనా కావచ్చు, ఏ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. బట్ ఒక స్టోరీని, కథని చెప్పడం వల్ల దాంట్లో కొన్ని ఎత్తుబాట్లు ఉంటాయి. సో అంత పెద్ద సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాకైతే అనిపించలేదు. సో వాళ్ళు దృష్టితోనే వస్తారు.
ఇప్పుడు ఇంత మంచి ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చి సినిమా చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు, వాళ్ళ కష్టం, ఒక డైరెక్టర్, ఒక డిపార్ట్మెంట్, ఎంతమంది యాక్టర్లు, ఎంతమంది అసలు వాళ్ళ డబ్బులే తీసుకుంటూ వచ్చారు పోయి. ఒక పని చేసినప్పుడు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు నేను ఒక కూలికి పోతా, సో పని చేసిన మాత్రం కూలి తీసుకుంటే వాళ్ళ యాక్టరే కావచ్చు, డబ్బులు తీసుకొని చేస్తున్నా అనవచ్చు. బట్ ఇది నిజం, స్టోరీని తీసి ఇలాంటి స్టోరీ చిన్న పిల్లలకు చూపించాలి, విలేజ్ వాళ్ళకి చూపించాలి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి. మనం ఏదో బూత్ సినిమాల కన్నా ఏదో ఫైట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి కాదు, అవి చెప్పాల్సింది కాదు. చిన్న పిల్లలకు కానీ మన స్టోరీ, నిజం స్టోరీని చెప్పడం తప్పేముంది. చూడమని చెప్పండి ప్రతి ఒక్కరు. హైదరాబాద్ ఇప్పుడు చాలామంది ఏంటంటే బస్సు ఫ్రీలో తిరిగి కొందరు అక్కలు అంటే మిమ్మల్ని ఏదో అనాలని కాదు, వాస్తవం ఇది నిజం కదా. ఇప్పుడు నేను అదే ఇందాక కూడా అదే చెప్పాను బ్రో. ఆ పార్టీ వాళ్ళు మీరు ఎవరెవరైతే విమర్శించారో ఒకటి రో బుక్ చేసుకోండి మీ వర్గ. నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో నేను అదే చెప్తున్నా, ఎవరు విమర్శించినా ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నేను మాటలు మాట్లాడినా, ఈ మాటల ద్వారా మొత్తం దీంట్లో కూడా 10 మంది ఆపులేని సోది చాలామంది ఉంటారు బ్రో. నువ్వే చెప్పినవుతి నువ్వు అలాగే ఒక మంచి పని చేసినప్పుడు చాలా ఆటంకులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. బట్ వాళ్ళు ఎవరైతే విమర్శించారో ఒక హాల్ బుక్ చేసుకొని మీరు ఎంతమంది ఎవరు ఇది వద్దు అనుకున్నారో వాళ్ళు చూసిన తర్వాత ఒక మీడియా పెట్టి అప్పుడు మాకు ఇది నచ్చలేదు అని చెప్తే నేను కూడా దానికి అగ్రి అవుతా. రిలీజ్ కాకుండా ముందు చేయడం కరెక్ట్ కాదేమంటుంది. ఇది చూడ నాకైతే అనిపించలేదు బ్రో, వాళ్ళ వర్షన్లో వాళ్ళకి